హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలామంది అనుకున్నట్టే జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుకొని వాళ్ళందరూ ఈరోజు శాసనసభకి అటెండ్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎందుకు అటెండ్ అయ్యారో వెంటనే వాళ్ళు వాకౌట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు చెబుతున్న కారణం వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి. ఈరోజు ఈ విషయం అనేది మనకు వాళ్ళు రాకముందే, ఈరోజు అసెంబ్లీలో అటెండ్ అవ్వకముందే వాళ్ళకి తెలుసు. అయినా సరే అటెండ్ అయ్యారు. చాలా సోషల్ మీడియాలో చెప్తున్నట్టు కంటిన్యూస్గా 60 రోజులు రాకపోతే శాసనసభ సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుందని ఇంతకుముందు శాసనసభ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు కొన్ని సోషల్ మీడియాలో అన్నారని చెప్పి వార్తలు వచ్చాయి. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని అటెండ్ అయ్యి వెళ్ళిపోయినట్టు ఉన్నారు. కానీ ఇది అంత ప్రజల్లోని దీని మీద ఏ విధమైన సానుభూతి అనేది కలగజేయదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రతిపక్ష హోదా గురించి అధికార పార్టీకి ప్రతిపక్ష సభ్యులకి మధ్య దీనికి సంబంధించిన వాదోపవాదాలు జరిగాయి. దీని మీద కోర్టులో కేసు కూడా నడుస్తుంది. కోర్టులో కేసు ఉన్నప్పుడు దాని గురించి అదే కారణం చూపించి అసెంబ్లీకి వెళ్ళి వాకౌట్ చేసి రావడం అనేది అంత సమంజసంగా అనిపించటం లేదు. ఇప్పుడు ఇంతవరకు ఎన్నికల్లో 10% సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది ఇంతవరకు అది డిబేట్ దాని మీద జరగలేదు. కాబట్టి దాని మీద కాంక్రీట్గా ఏ విధమైన నియమ నిబంధనలు అనేవి రాజ్యాంగంలో ఎక్కడ రాయడం జరగలేదు. కాకపోతే చాలా వరకు ఇంతవరకు ఎన్నో రకాల ఎన్నికలు జరిగాయి. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎన్నికలు జరిగాయి. కాకపోతే అన్ని చోట్ల 10% మించి సీట్లు వస్తేనే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పి ఒక జనరల్గా ప్రజల్లో ఒక అభిప్రాయం నాటుకుపోయింది. కాబట్టి దాని మీదే ఈరోజు అధికార పక్షం మీకు 10% సీట్లు రాలేదు కాబట్టి మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేము, అది ప్రజలు మీకు ఇవ్వాల్సింది తప్ప మా చేతిలో ఏమీ లేదు అని చెప్పారు. దాని మీద మీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం కోర్టులో ఆ కేసు నడుస్తుంది. కాకపోతే మీరు కోర్టుకు వెళ్ళడం అనేది ఒక మంచి డెసిషనే. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారు కానీ మీ మీద సింపతి చూపించి మీరు అడుగుతున్నారు కదా అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు అనుకోండి, ఇంకెవరో కోర్టుకు వెళ్తారు. ఆయనకు 10% ఓట్లు రాలేదు, అయినా సరే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, అది ఇవ్వడం ఎలా జరిగిందని చెప్పి ఎవడో ఒకడు కోర్టులో కేసేస్తాడు. మళ్ళీ అది మొదటికి వస్తుంది. సో ఎప్పటికైనా దాని మీద చట్ట ప్రకారం ఒక క్లారిటీ రావడం కోసం అని చెప్పి మీరు కోర్టులో కేసు వేయడం అనేది మంచి పరిణామమే. కానీ దాని మీద నిలబడకుండా ఈరోజు మళ్ళీ ఈ అసెంబ్లీలోకి అటెండ్ అయ్యి ఈ మాట చెప్పడం కోసం మీరు అసెంబ్లీకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అసెంబ్లీకి ఆల్రెడీ అటెండ్ అయ్యారు కాబట్టి దీని మీద ఏమైనా ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆ సమస్యల మీద చర్చించి ఆ సమస్యలని కారణంగా చూపించి మీరు వాకౌట్ చేసి వచ్చి ఉంటే కొంతవరకు ప్రజల్లో ఒక పాజిటివ్నెస్ వచ్చేది. అంతేగాని మీరు చూపించిన కారణం అనేది పూర్తిగా అది మీ పర్సనల్ ఇష్యూ, అంతే తప్ప అదేం ప్రజా సమస్య కాదు. ప్రజా సమస్య గురించి దేని గురించో ఒక దాని గురించి మీరు ఒక విధమైన డిబేట్లో పాల్గొని అప్పుడు మీరు వాకౌట్ చేసి వచ్చి ఉంటే బాగుండేది. ఇక మీరు ఏ విషయం మీద ఈ వాకౌట్ చేసి వచ్చారో దాని గురించి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో రకరకాలైన అభిప్రాయాలు అనేవి ప్రజలు వెల్లడించడం జరుగుతుంది. మీరు ఈరోజు అసెంబ్లీకి అటెండ్ అవ్వడం అనేది అఫీషియల్గా అది చెల్లుబాటు అవ్వదు. స్పీకర్ సమక్షంలోనే అసెంబ్లీకి అటెండ్ అయితే అది అసెంబ్లీకి అటెండ్ అయినట్టు వస్తుంది అని చెప్పి అంటున్నారు. మరి అదే నిజమైతే మీరు ఏ ఉద్దేశంతో అటెండ్ అయ్యారో
ఆ ఉద్దేశం కూడా నెరవేరినట్టే అయిపోతుంది. కాకపోతే ఏమైనా సరే మీరు ఇలా ఒక మంచి డెసిషన్ తీసుకొని దాన్ని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి దాని మీద ఒక పాజిటివ్నెస్ రాకుండా చేసుకున్నారనేది నా అభిప్రాయం. దీంట్లో కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదంటే మీకు వీలైతే సలహాలు ఇవ్వండి. ఏమైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.